అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. 256 పరుగుల భారీ ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకి ఆలౌట్ కావడంతో భారత్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ కైవసంలో హ్యాట్రిక్ సాధించిన భారత జట్టును ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా దేశవ్యాప్తంగా క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలో ముంచెత్తారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అజేయంగా నిలవడంతో రాజమహేంద్రవరంలో క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేసిన భారీ తెరపై మ్యాచ్ వీక్షించిన అభిమానులు భారత్ విజయం సాధించడంతో ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. జాతీయ పతాకాలను పట్టుకుని భారత్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు చేశారు, మిఠాయిలు పంచారు. భారత్ విజయంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. రాజమహేంద్రవరంలోని 47వ డివిజన్లో రౌడీ ముక్కలు సారా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. డివిజన్లోని పద్మశాలిపేట, సిద్ధార్థ నగర్లో 16.40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 47వ డివిజన్లో ప్రస్తుతం సుమారు 17 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులతో కలిపి మొత్తం 32 లక్షల అభివృద్ధి పనులు పూర్తి చేశాం, ప్రారంభించామని వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు వేస్తున్నామన్నారు. ఈ వార్డులో పుష్కరాల నాటికి ఇంకా 2.21 కోట్లతో ముఖ్య రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి, మంచినీటి సమస్యలపై భారతీయ జనతా పార్టీ జనతా వారధి జట్టు క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా కొంతమూరు గ్రామంలో శేషాద్రి లేఅవుట్ పరిసర ప్రాంతాలను సందర్శించింది. దాదాపు 200 కుటుంబాలకు మంచినీటి, తాగునీటి సమస్యపై జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగల శివకుమార్, మండల కార్యదర్శి వెసవకోడి దుర్గారావు, స్థానిక బీజేపీ నేతలు పడాల హతీరాం, సూర్యకిరణ్, సత్య శ్రీనివాస్, జిల్లా జనతా వారధి జట్టు ఎంఎస్కే రాజు, సత్యప్రసాద్, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డంకులను అధిగమించి మహిళా శక్తిని చాటిన స్వీపర్గా పనిచేస్తున్న మహిళను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పాడుగుల శ్రీవిద్య, మహిళా మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ శ్రీదేవి, జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ మహిళా మోర్చా శ్రేణులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్య ఆర్ఐఓ ఐ శారద, ప్రిన్సిపల్ బి మేరీ సుజాత, బి గీతాంజలి, రెడ్ క్రాస్ సొసైటీ కోశాధికారి బి పద్మావతిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్య ఆర్ఐఓ ఐ శారద మాట్లాడుతూ ఏ దేశంలో మహిళలు గౌరవించబడతారో ఆ దేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రిన్సిపల్ పి త్రినాథ్ రాజా మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని, మహిళా శక్తి అపారమైందని, సహనానికి నిలువుటద్దం మహిళ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ మురళీకృష్ణ, సెక్రటరీ ఏ వెంకటరమణ, ప్రిన్సిపల్ డి కృష్ణకిషోర్, బిఏఆర్ విశ్వనాథ్, డి మోహన్, ఏ కళ్యాణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ పిఓకే శివరామకృష్ణ, బాళా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, గంజాయి ప్లేట్ బ్యాచ్కు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు, గంజాయి ప్లేట్ బ్యాచ్లు తమ ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించారు. పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపుతామన్నారు. సత్ప్రవర్తనతో మెలిగితే షీట్లు తొలగిస్తామని హామీ ఇచ్చారు. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో రైసీనా డైలాగ్ 2026 సదస్సుకు హాజరైన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఘనత. సాంకేతికతతో భారత్కు రివర్స్ మైగ్రేషన్ తప్పదని సీఎం వెల్లడి.
14 సంవత్సరాల వయసు దాటిన ప్రతి బాలికకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వెంకన్న ప్రసాదంలో కల్తీ పాపానికి అప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ఫేక్ ప్రచారం అన్న ధూళిపాల. సిట్ దర్యాప్తులో 234 కోట్ల నెయ్యి దందా గుట్టు రట్టయిందని వ్యాఖ్య. ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తోందని కాగ్ నివేదిక బయటపెట్టింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. విభిన్నంగా ఆలోచించే వారి కోసం సృజనాత్మకతకు పెద్దపీట వేసే మేధావుల కోసం అమరావతిలో అత్యాధునికమైన క్రియేటివ్ సిటీని నిర్మిస్తున్నామని, కేవలం పరిపాలనా నగరంగా మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసిన డైలాగ్ 2026 సదస్సులో పాల్గొన్న ఆయన తన ప్రసంగంలో అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక విషయాలను ప్రపంచ దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. అమరావతిలో కేవలం భవనాలు మాత్రమే ఉండవని, అక్కడ డ్రోన్ సిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలు కొలువుదీరుతాయని స్పష్టం చేశారు. Today, as you rightly mentioned, leaving alone geopolitical situations, India is moving very fast, and also now it is an amazing time. Technology is matured. Originally, I know very well, around 1995, when I started promoting technology, we had a big problem. Even we didn't have at that time proper bandwidth. Then I used to promote technology, and also deregulation of telecommunication sector has been happened. That was the beginning, and India has taken first mover advantage. Today in knowledge economy, we are leading the global community. Around 57 to 60% of GCCs are located in India. I am confident one day it will reach 75%. That is the strength of India. By leveraging all these things, as on today, if you see IT revolution, because of IT revolution, Indians are earning highest per capita income all over the world. Among Indians, 35% are Telugu community. I am proud of it. That is how first more advantage will come. Now, recently our Prime Minister has constituted a committee for digital currency. I headed that committee. I had a very good exposure now. Our UPI is the best in the world, but so many people are asking for assistance for UPI also. Now, things are happening. In Andhra Pradesh, first time, Google is investing $15 billion for data center 1 gigawatt and also AI. That is the biggest investment in the recent past after economic reforms in India. And also we are establishing quantum computer now. That is where quantum computer is having in Andhra Pradesh. And also so many changes are going to come in the future. As on today, we are all talking Silicon Valley, that is in California, America. Future will talk Quantum Valley, that is in India, that is from Amaravati, that is from my state. Already quantum computer we have established, we are starting. By year end, operations will start. We are going to manufacture quantum computers. We are going to supply quantum computers for rest of the world. That is the stage today. Now, we are all seeing now, IT, nobody believed at that time. This is only 3 decades long. At that time when I started IT, my opponents, my opposition parties used to attack me. People want pump set, not telephone. Today, I am proud to say, Hyderabad city is a knowledge economy. Totally. And also, we built one of the best city. 25 years time, highest per capita income is from Telangana. They are number 1. One decision we have taken 3 decades back, 2.5 decades. All over the world, highest per capita income. Indians, among Indians, Telugu community. Now from IT to AI. This is a game changer.
But how to go about all these things is very important. There will be a lot of changes in the near future. For everybody, every person day-to-day life, AI is going to play a crucial role. Now data center, data is wealth. How to use this data through AI and also with quantum computers, it all depends upon the ability of that country or individual or state governments. I am confident it will have a transformative changes in the near future. So technology is available. Even quantum is going to, computing power is going to change. So many things are going to happen. తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్ధమని టీడీపీ ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ కొట్టిపారేశారు. తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ఒక బ్యాండ్ ఆఫ్ సైకోలుగా మారి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టారు. గత ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య సుమారు 60 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, దీని విలువ 234 కోట్లు ఉంటుందని సిట్ దర్యాప్తులో తేలిందని ధూళిపాల వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక బ్యాండ్ ఆఫ్ సైకోస్ అంటారు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు సృష్టించే విధంగా వారి హయంలో జరిగిన కల్తీ లడ్డు గురించి మాట్లాడమంటే అసంబద్ధమైన నిరాధారమైన ఆరోపణలు అటు సభలో కానీ బయట కానీ మాట్లాడుతూ ఉన్నారు. గౌరవనీయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉరఫ్ మా శకునిమామ గారు మాట్లాడుతూ చాలా అంశాలను ఏమనెత్తారు. ఆయన ఏదన్నా 2019 నుండి 24 వరకు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి సరఫరా ఎవరెవరు చేశారు, మరి సిట్ రిపోర్టు కల్తీ ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడతారా అంటే ఒక్క మాట కూడా దాని గురించి లేకపోగా ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు కోరితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలనలో మార్పుల సందర్భంగా టీటీడీకి సంబంధించిన ఉన్నత అధికారుల్ని మార్చిన తర్వాత ఏదైతే మీరు అధికారంలో ఉండగా మార్చి నెల టెండర్ పిలిచి ఏఆర్ డైరీకి మీరు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ని ఎన్నికల సమయంలో మీరు సంబంధించిన వ్యక్తులు చైర్మన్గా ఉండగా కాంట్రాక్ట్ని ఇచ్చారు. అది ప్రభుత్వం మారిన తర్వాత సరఫరాకు వచ్చినప్పుడు ప్రజల నుండి భక్తుల నుండి వచ్చిన నాణ్యత గురించి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వివిధ ల్యాబ్స్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మొదటి రిపోర్టు స్పష్టంగా సిట్లో పేర్కొన్న విధంగా, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, 14-19 మధ్య ఈ డైరీలు వచ్చినాయి, మరి అదే డైరీలు ఇప్పుడు ప్రీమియర్ ఆగ్రో ఇచ్చింది కాబట్టి అదే నాణ్యత లేదు అంటే ఇవాళ నాణ్యత లేదు అంటే ఆ రోజు లేనట్ట. ఆ రోజు మా ప్రభుత్వం ఖచ్చితంగా నియమ నిబంధనల మేరకు పనిచేసింది కాబట్టి. అలాగే మేము మీలాగే ఏమన్నా డబ్బులు డిమాండ్ చేశారా 14-19 మధ్య? అలాగే హవాలో ఏమన్నా డబ్బులు మారినాయా? మీరే కదా. ఇంకోటి అంటా ఉన్నారు ట్యాంకర్లు ఇటు నుంచి ఇటు తీసుకొచ్చారని. గతంలో టీటీడీకి చైర్మన్గా చేసిన వ్యక్తి, తిరుపతి ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇవాళకి ఏం చెప్తా ఉన్నాడు, నా మనుషులు 2000 మంది టీటీడీలో ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మేము వేసిన టెండర్ డాక్యుమెంట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎలా వస్తున్నాయి? మీ మనుషులు ఉన్నారనే కదా. గంజాయి మొక్కలో కలుపు మొక్కలో ఇంకా టీటీడీలో ఉండటం మూలనే కదా ఈ ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలి అనే ఒక తలంపుతో మీరు ఇంత మహాపాపం చేసినా కూడా ఈ రోజుకి పశ్చాత్తాప పడకుండా, ఆ దేవదేవుడిని క్షమాపణ అడగకుండా, ప్రజలకి క్షమాపణ చెప్పకుండా ఇంకా బరి తెగించి సమర్థించుకునే పరిస్థితుల్లో మీరు మీ నాయకత్వం ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన కౌన్సిల్లో వాడెవడో ఒక అతను మాట్లాడాడు, మాధవో ఎవడో, ఏం తెలుసు మీకు సంగం డైరీ గురించి అని నేను అడుగుతా ఉన్నా. సంగం డైరీ చరిత్ర మీకు ఈ జిల్లాలో, నువ్వు ఇక్కడ ఉండే ఐజేఎంలో మా పక్కన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పరిధిలో ఐజేఎంలో ఉన్న ఈ జిల్లాలో, ఆయన అంటే ఈ జిల్లాలో ఉన్నాడు నాకు తెలుసు గేదె పాలు వస్తాయని, ఈ జిల్లాలో ఉన్న వ్యక్తికి సంగం డైరీ చరిత్ర తెలియని వ్యక్తి నువ్వు ఈ జిల్లాలో ఉండి సంగం డైరీ గురించి ఏం చెప్తున్నారు? మొన్న కౌన్సిల్లో కూడా చెప్పాడు, ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు, సంగం డైరీకి గేదె పాలు తప్పితే ఆవు పాలు లేవు. నేను గేదె పాలు ఉన్నాడు, ఆవు నెయ్యి ఇలా వస్తా ఉన్నాడు. నేను ఎన్నోసార్లు చెప్పా, సంగం డైరీ ధూళిపాల నరేంద్ర కుమార్ సొంత కంపెనీ కాదు. నేను 2010లో చైర్మన్గా వచ్చా. నా ముందు ఎంతోమంది చైర్మన్లు సంగం డైరీకి పనిచేశారు, నా తర్వాత ఎంతోమంది వస్తారు.
మీకేదన్నా కక్ష ఉంటే ధుళిపాల నరేంద్ర కుమార్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు అంటే నా మీద చాలా కేసులు పెట్టారు. కానీ సంగం డైరీ అనేది రైతుల ఆస్తి, ధుళిపాల నరేంద్ర కుమార్ సొంత ఆస్తి కాదు. నా మీద ఎన్ని కేసులైనా పెట్టండి, కానీ సంగం డైరీ యొక్క చరిత్ర 1977 అంటే ఇవాళ 2025, ఇంకా 2 సంవత్సరాలు దాటితే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. సుదీర్ఘమైన 48 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంగం డైరీ యొక్క ప్రతిష్టని దెబ్బతీసే కుట్రలో భాగమే ఈ ఆరోపణలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎంత ఫాల్తుగాళ్ళు అంటే ప్రజలు ఆలోచన చేయాలి. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు గ్లోబల్ ప్రచారాలు చేసి చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం లేక తప్పుడు ప్రచారాలు చేసి కట్టింగ్లో కొత్తగా వచ్చిన తర్వాత ఫేక్ వీడియోలు సృష్టించి దాని ద్వారా రాజకీయపరమైన మనుగడ పొందే భాగంలోనే ఈ ఆరోపణలు. అప్పులు చేయకుండా రోజు గడవని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నిలబెట్టిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో మాత్రం బడ్జెట్పై సమగ్ర చర్చ జరపకుండా పారిపోయిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు. ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోందని కాగ్ నివేదిక బయటపెట్టిందన్నారు. అయినా దీనిపై అసెంబ్లీలో చర్చ చేయకుండా ఎమ్మెల్యేలు డ్యాన్సులు, స్కిట్లు చేసుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో కల్తీ మరణాలు, బాణాసంచా పేలుడు ఘటనలో 10ల సంఖ్యలో జనం చనిపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. మాటలతో కాలం గడుపుతాడు తప్ప, ప్రచారంతో కాలం గడుపుతాడు తప్ప ఆయనకి పెద్దగా చెయ్యాలి, ప్రజలకి తన మార్పు ఉండిపోవాలనే ఆలోచనే ఉండదు. ఆ రోజుకి పబ్లిసిటీలో మనం బాగా ఉన్నామా లేదా, ఆ రోజుకి హెడ్లైన్స్లో ఉన్నామా లేదా అనేది తప్ప ఆయనకి వేరే పెద్ద టార్గెట్స్ ఏమి ఉండవు అనుకుంటా. కాగ్ నివేదికని మనం ఒకసారి తీసుకుని చూస్తే ఎంత దీనస్థితికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒక పక్క కాగ్ నివేదికలో రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోతుంది, చితికిపోతుంది అనేది చాలా క్లియర్గా చెబితే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం తప్పుడు అంకెలతో, తప్పుడు లెక్కలతో ప్రజల్ని చట్టసభలో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే అల్లకల్లోలంగా ఉంది. అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు. అప్పు చేయని రోజు లేదు, అప్పు చేయకుండా రోజు గడిచే పరిస్థితి లేదనేది అందరికీ కూడా ఏమాత్రం కొద్దిగా అవగాహన ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అర్థమయ్యే పరిస్థితి ఏర్పడిందనేది తెలియజేస్తూ ఉన్నాం. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల ఆర్థిక పరిస్థితి కన్నా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సంక్షోభం దిశగా నడుస్తోంది అనేది తేటతెల్లమైంది కాగ్ నివేదిక ద్వారా. రోజు అప్పులే. ఇంచుమించుగా ఆయన ఏం చేశాడు అని చూస్తే ఒక రకంగా అప్పు చేయని రోజు లేదు. దాదాపుగా 365 రోజుల్లో 357 రోజుల పాటు అప్పులు చేశాడు. అవి కూడా చేబదుళ్ళు చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 303 కోట్లు వడ్డీలు కట్టిన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశాడంటే మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో అనేది. సంపద సృష్టిస్తాను, నాకన్నా సీనియర్ లేడు, నేను పెద్ద సంపద సృష్టికర్తనని ప్రచారం చేసుకుని ఇవాళ వరకు ఆయన ఏం చేశాడు అని అంటే ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక ప్రయోజనం చేకూరే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. చివరికి నిన్న వాహనాల పన్నుని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే జిఎస్టీని ఆ 10% రోడ్ ట్యాక్స్ కింద వేసి అది కూడా రికవరీ ప్రజల నుంచి అది కూడా తీసుకోవడానికి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. అంటే ఈ విధంగా ప్రజల్ని ఎక్కడా కూడా క్షమించి అయ్యో వీళ్ళ భారంగా ఉంది, వీళ్ళకి బాధలో ఉన్నారనే ఆలోచన వీళ్ళకి ఎక్కడ కనిపించదు. ఇంచుమించుగా ఎఫ్ఆర్ఎంబిని ఫస్ట్ టైం ఎఫ్ఆర్ఎంబి నిబంధనల్ని, అంటే ఎఫ్ఆర్ఎంబి నిబంధనలు ఒక చట్టం, అది చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆయన ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే ఎఫ్ఆర్ఎంబి అతిక్రమణ అనేది చాలా సహజమైన ప్రక్రియ కింద మార్చేశాడు. చంద్రబాబు చేసిన ఈ రకమైన కార్యక్రమాల వల్ల పరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం
అధోగతి పాలు కాబోతోంది అనే విషయాన్ని కాగే చెప్పింది. ఇంతకుముందు 2014-19 మధ్య కూడా ఎఫ్ఆర్ఎంబి కన్నా ఎఫ్ఆర్బిఎం పరిమితి మించి 16 నుంచి 17 వేల కోట్లు అప్పు చేస్తే, ఇప్పుడు కూడా 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బిఎం ప్రకారం 2.7% ఉండాలి, కానీ అది 3.75% చేర్చారు. ఇంచుమించుగా ఇప్పుడు అప్పులు 3,18,000 కోట్లకి ఆయన వచ్చిన ఈ 20 నెలల కాలంలో 3,18,000 కోట్ల అప్పులు చేసి ఇది ఒక పెద్ద ఘనతగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు కూడా అప్పు చేయని రోజే మీకు కనబడదు. చంద్రబాబు నాయుడు గారు 19లో అధికారాన్ని విడిచిపెట్టే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి 100 కోట్లతో ఖజానా అప్పు చెబితే, ఇంచుమించుగా 7,500 కోట్ల రూపాయల నిధులతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. ఒక శక్తికి, సామర్థ్యానికి, ఆర్థిక నిర్వహణకి కొలమానం అనడానికి ఇది ఒక ఉదాహరణగా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. చాలా దురదృష్టం ఏంటంటే జనం బాధల్లో మునిగిపోయి ఉంటే ఆటల్లో, పాటల్లో, డ్యాన్సుల్లో, కేరింతలతో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎంజాయ్ చేస్తారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం మహిళలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, 14 సంవత్సరాల వయసు దాటిన ప్రతి బాలికకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదాంబరం వెస్ట్ బెర్రీ ఉన్నత పాఠశాలలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316G ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. భీమవరం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ఫిబ్రవరి 28న రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. సుమారు 32,000 రూపాయల విలువైన ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ను మంత్రి అభినందించారు. లయన్స్ క్లబ్ చేపట్టే ప్రతి సామాజిక కార్యక్రమానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ఈ వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తెలిపారు. లయన్స్ క్లబ్ ద్వారా ఈ వ్యాక్సిన్ అందించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బాలికలు, మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్న నేపథ్యంలో హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా ఈ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చన్నారు. భీమవరం సెమీనా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని అన్నారు. అనంతరం భీమవరం జేసీ రోడ్ అక్షర హాస్పిటల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా మనందరూ కూడా భావించాల్సినటువంటి అవసరం. ఏదైతే హెచ్పివి వ్యాక్సినేషన్ ఉన్నదో దాన్ని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈ రోజున ఈ ప్రాంతంలో భీమవరంలో మొదలు పెట్టడం అనేది మనందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం. ఏదైతే మొన్న 28వ తారీఖు నాడు, ఫిబ్రవరి 28వ తారీఖు నాడు రాజస్థాన్లో అజ్మీర్లో ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించినటువంటి వ్యాక్సినేషన్ ఏదైతే ఉన్నదో, ప్రధానమంత్రి గారి యొక్క
ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో లయన్స్ క్లబ్ మరి ఆ తర్వాత భీమవరంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించారంటే వారిని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఏదైతే హెచ్పివి వ్యాక్సినేషన్ ఒక ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారి, ఈ సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనంతా కూడా ముందుగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే, కుటుంబంలో తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. దయచేసి దాదాపు మహిళల్లో వచ్చేటువంటి మరణాల్లో ఎక్కువ శాతం మరణాలు ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల వస్తున్నాయనేటువంటి విషయం అనేక సర్వేల్లో మనకు చెప్తాం. ఏదైతే ఒక ఇంజెక్షన్, ఒక వ్యాక్సిన్ మహిళలను ఈ సర్వైకల్ క్యాన్సర్ నుండి దూరం చేస్తుంది, వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతుంది అనేటువంటి విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా అది వాస్తవం అనేటువంటి సంగతిని మనంతా కూడా గుర్తించాం. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు వ్యాక్సిన్ పోలియో ఈ దేశంలో ఒక వ్యాక్సిన్ ద్వారా పోలియోను రాకుండా అడ్డుకున్నటువంటి సంఘటన మన కళ్ళ ముందు కనపడతాం. ఈ విధంగా ఇవాళ హెచ్పివి వ్యాక్సినేషన్ ద్వారా ఏదైతే పూర్తిగా నివారించేటువంటి అవకాశం 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు అయితే ఒక 2 డోసుల ద్వారా, 14 నుంచి 40 సంవత్సరాలు అయితే 3 డోసుల ద్వారా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా మహిళల్ని పూర్తిగా సర్వైకల్ క్యాన్సర్ నుండి దూరం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనకి ఈవేళ దేశంలో శ్రీకారం చుట్టడం, దాన్ని అమలు చేయడంలో లయన్స్ క్లబ్ ముందు ఉండడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరూ కూడా గమనించి ఇప్పుడే విజయ్ కుమార్ రాజు గారిని అడుగుతూ ఉన్నాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ ఉన్నదో దాని ధర 32,000 రూపాయలు. 32,000 రూపాయలు ఒక వ్యాక్సిన్ ని ఈ దేశంలో ప్రతి మహిళ మీద ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ గారు. నాకు చాలా సంతోషం. ఇందాక చెప్తున్నారు విజయ్ కుమార్ రాజు గారు, సార్ మాకు దీనికి అంకురార్పణ ఢిల్లీలోనే జరిగింది. విజయ్ కుమార్ రాజు గారు, కృష్ణరాజు గారు, మహేష్ గారు ఇంకా పెద్దలంతా ఢిల్లీ వచ్చారు వేరే పని మీద. ఆ మధ్యకాలంలో దాదాపు ఒక 15 రోజులు 2 నెలల కిందట అక్కడ మంత్రి గారిని కలిసినప్పుడు, అక్కడ ఆరోగ్య శాఖకి సంబంధించిన అధికారులను కలిసినప్పుడు, సెక్రటరీ గారిని కానీ అక్కడే మాకు ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఆలోచన మాకు ఢిల్లీలో కలిగింది అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావిస్తూ ఉంటే నాకు కూడా ఆనందం కలిగింది. ఒక మంచి కార్యక్రమానికి ఢిల్లీలో శ్రీకారం చుట్టారు. దాన్ని వేళ శ్రీకారం చుట్టడమే కాదు, వేళ దాన్ని భీమవరం అమలు చేస్తున్నాను అంటే లయన్స్ ప్రతినిధి యొక్క ముందు చూపు, లయన్స్ యొక్క ముందు చూపు ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. డెంటల్ హాస్పిటల్స్ నిర్మించడంలో కానీ, ఐ హాస్పిటల్స్ నిర్మించడంలో కానీ రాబోయేటువంటి కాలంలో ఎంత బడ్జెట్ ని దేశానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రాంతంలో ఖర్చు పెట్టబోతా ఉన్నటువంటి విషయాలు వారు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఏదైతే ప్రభుత్వాలన్నీ చేయలేవు, ప్రభుత్వాలు ఒక్కటి బాధ్యతే కాదు. ఏదైతే లయన్స్ క్లబ్ లాంటి ఎన్జిఓలు ఉన్నాయో, ఇతర ఎన్జిఓలు ఉన్నారో వారందరూ కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడు మాత్రమే అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతాం అనేటువంటి విషయం మనం అందరూ కూడా గమనించాలి. ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ దాదాపు ప్రతి సంవత్సరం కూడా అనేక మంది మహిళలకి అనేక సర్వేల ద్వారా దాదాపు 150,000 నుండి 2 లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా వస్తాం. దాదాపు 1,00,000 మంది మహిళలు కేవలం ఈ సర్వైకల్ వ్యాధుల ద్వారా కానీ చనిపోతాం. మహిళల్లో ఎక్కువ మంది ఎక్కువ చావుకు సర్వైకల్ క్యాన్సర్ కారణం అవుతా ఉంది. కాబట్టి దాన్ని 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు అయితే ఒక 2 వ్యాక్సిన్ ద్వారా, 14 సంవత్సరాల నుండి 40-45 సంవత్సరాల వరకు అయితే ఒక 3 వ్యాక్సిన్ ద్వారా అయితే దాన్ని నివారించవచ్చు అనేటువంటి విషయాన్ని వీరు గమనించి ఈ వ్యాక్సినేషన్ ఉందో అది మనం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. సమాజంలో కింద ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళు ఒక అవేర్నెస్ మనం అంతా కూడా కలిగించాలి. వైరస్ ఒక 20 సంవత్సరాలుగా ఈ వ్యాక్సిన్ ప్రపంచంలో అవైలబుల్గా ఉంది. 20 సంవత్సరాలుగా ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే అబ్సల్యూట్లీ సేఫ్, అంతా టోటలీ ప్రూవెన్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కంపల్సరీగా ప్రతి ఆడపిల్ల
9 సంవత్సరాల వయసు దాటే నాటికి కంపల్సరీగా ఇది చేసుకోవాలి. ఇంకా మ్యాండేటరీగా కూడా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మొన్ననే నరేంద్ర మోడీ గారు ఒక వారం రోజుల క్రితం రాజస్థాన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్రీగా ఒక డోస్ వ్యాక్సిన్తో చేయాలి అని. 9వ ఏట మొదలు పెడితే 2 డోసులు సరిపోతాయి. మొత్తం జీవితకాలంలో 6 నెలల తర్వాత ఒకటి, ముందు ఒకటి, 6 నెలల తర్వాత ఒకటి. కొంచెం వయసు పెరిగిన తర్వాత వేస్తే 3 వ్యాక్సిన్లు కావాలి. సో కాబట్టి 9వ సంవత్సరం దాటిన వెంటనే అందరూ కూడా ఈ వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకుంటే వ్యాక్సిన్ ఒక్కొక్క డోస్ 4,000 చొప్పున 3 డోసెస్ ఇవ్వాలంటే 12,000 రూపీస్ ఖర్చు అవుతుంది 15 years అండ్ అబోవ్ ఉన్న గర్ల్స్కి. దాన్ని కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం commendable thing. And what I request the parents, please come forward. Initiative మీరు సొంతంగా తీసుకుని ఆడపిల్లలకి అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించాల్సిందిగా కోరుతున్నాను. మీకు తెలిసిన వారికి పక్క వారికి కూడా ఎంకరేజ్ చేయండి. తీసుకోవడం వల్ల దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డాక్టర్ గారు 90% అన్నారు కానీ ఆల్మోస్ట్ 100% నాకైతే ఫెయిత్ ఉంది. అది చాలా క్యాన్సర్ డెత్స్ లో కంటే కూడా ఇది చాలా హారబుల్ గా ఉండే కేసెస్. అది చాలా సఫర్ అయింది, చాలా అంటే చాలా సఫర్, పెయిన్ఫుల్ అయ్యి ప్రొసీజర్ అంతా కూడా అంత ఇష్యూస్ అన్ని కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్స్ లో ఉండడం జరుగుతాయి. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది కేవలం గర్ల్ చైల్డ్ హెల్త్ ఒకటే కాదు, మన సొసైటీని అంతా కూడా మనం రక్షించుకుంటాం. ఈ వ్యాక్సిన్ ని అందరికీ అందించే ప్రయత్నం, అందులో భాగంగా ఒక 32,000 డోసుల్ని ఆంధ్రప్రదేశ్లో మేము అందించాలి అనే ప్రయత్నం. 1వ తారీఖు జూలై నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లయన్స్ మిత్రులందరూ పోగేసే సుమారుగా ఇట్స్ అబౌట్ ఒక 4 crores 5 crores మీరు ఇస్తే దానికి ఈక్వల్ మ్యాచింగ్ నేను వేయించి ఇంటర్నేషనల్ నుంచి ఒక 15,000 కోట్లు ఇక్కడ ఇండియా మొత్తం మీద ఒక 70-80 కోట్లు మనం ఇన్వెస్ట్ చేసి వీ వాంట్ టు వ్యాక్సినేట్ గర్ల్స్ సో దట్ దేర్ ఫ్యూచర్ ఇస్ మేడ్ సేఫ్ అండ్ సెక్యూర్. అన్ని గ్రాంట్స్ తీసుకొచ్చి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న జిల్లా నాయకులందరూ ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న 55 మంది ఈ సంవత్సరం సుమారు 100 మంది కొత్త సభ్యులు, కొత్త క్లబ్ అవనివ్వండి, ఫెమినా లయన్స్ లో అవనివ్వండి, రాబోయే ఒక కొత్త క్లబ్ లయన్స్ లో అవనివ్వండి, ఎగ్జిస్టింగ్ లయన్స్ లో సుమారు 100 మంది సభ్యులతో మోర్ సర్వీస్ మోర్ హ్యాండ్స్ అనుగుణంగా చక్కగా దీనికి తోడ్పాటు చేస్తున్నారు. బేవర్ లైన్ సభ్యులందరికీ కూడా జిల్లా తరఫున ఒక్కసారి అభివృద్ధి తెలియజేస్తూ వైరస్ నుంచి 90% మనం ఈ పిల్లల్ని కాపాడగలిగితే ఫ్యూచర్లో మన కంట్రీలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ని గణనీయంగా తగ్గించిన వారు అవుతాము. కాబట్టి అందుకే దీన్ని ఎంతో పవర్ఫుల్ టూల్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అని చెప్పడం జరిగింది. కానీ ఇది చాలామందికి తెలియకపోవడం వల్ల ఈ వ్యాక్సిన్ వచ్చే ఇంచుమించు 15 ఏళ్ళు దాటింది. చాలామంది సిటీస్లో దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. దీని ఖర్చు వల్ల లేకపోతే ఊళ్ళో ఉన్న పూర్ పీపుల్కి అందుబాటులోకి ఉండకపోవడం వల్ల, దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది ఈ వ్యాక్సిన్కి దూరం అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం లయన్స్ క్లబ్ ద్వారా తీసుకున్న ఈ అద్భుతమైన
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో రైసీనా డైలాగ్ 2026 సదస్సుకు హాజరైన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఘనత. సాంకేతికతతో భారత్కు రివర్స్ మైగ్రేషన్ తప్పదని సీఎం వెల్లడి. 14 సంవత్సరాల వయసు దాటిన ప్రతి బాలికకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వెంకన్న ప్రసాదంలో కల్తీ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ఫేక్ ప్రచారం అన్న ధూళిపాల. సిట్ దర్యాప్తులో 234 కోట్ల నెయ్యి దందా గుట్టు రట్టయిందని వ్యాఖ్య. ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తోందని కాగ్ నివేదిక బయటపెట్టింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.